Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం నిన్నటిది ఈరోజుది అంటే 28th మే అండ్ దాంతోపాటు 29th మే హిందూలో అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వింటే ప్రతి ఆర్టికల్ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి చక్కగా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన సోషియాలజీ ఆప్షనల్ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మనకి నెక్స్ట్ మంత్ June 6th నుంచి మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? నేనే హ్యాండిల్ చేస్తాను. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి క్లాస్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సోషియాలజీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాను. సో కాంప్రహెన్సివ్గా సిలబస్ కవరేజ్ అనేటటువంటిది ఉంటుంది. డీటెయిల్డ్గా క్లాసెస్ అనేటటువంటివి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మంచి మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎగ్జామ్ సెంట్రిక్ మెటీరియల్, ఎగ్జామ్కి అవసరమయ్యే వన్ స్టాప్ సొల్యూషన్ మెటీరియల్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో మీరు 31st లోపు జాయిన్ అయితే మీకు 10% ఆఫ్ కూడా ఉంది ఫీజు పైన. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. సో ఇంకొక 2 అనౌన్స్మెంట్స్ అనేటటువంటివి చేసుకొని మనం ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో సోషియాలజీ కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో 6th June నుంచి మన సోషియాలజీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేసుకుంటున్నాం. నేనే చక్కగా డీటెయిల్డ్గా సోషియాలజీ ఆప్షనల్ని డీల్ చేస్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. మన హిందూ అనాలిసిస్, మన ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మీరు చూస్తున్నారు. అండ్ సోషియాలజీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. చక్కగా ఛానల్లో చూడండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. పూర్తి బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటీరియల్ ఏదైతే ఉందో సో ఎగ్జామ్ సెంట్రిక్గా ద బెస్ట్ కస్టమైజ్డ్ మెటీరియల్ అనేటటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ తర్వాత సో మీకు చక్కగా మీ చేత ఆన్సర్ రైటింగ్ లైవ్లో ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ బైలింగియల్ క్లాసెస్ ఉంటాయండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో హిందూ అనాలిసిస్లో అలాగే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకోవడం వల్ల మనకి బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సిలబస్ చాలా తక్కువ, మంచిగా స్కోర్ చేస్తారు. అండ్ విత్ మీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది మీకు సోషియాలజీతో. ఎందుకు అంటే I personally enjoy teaching this subject. I am very passionate about teaching this particular subject. History and IR, international relations, ఎంత ప్యాషనేట్గా ప్రాణం పెట్టి చెప్తాను. ఇది కూడా అలాగే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చక్కగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అన్ని. బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మూవీస్, వీటన్నింటి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయల్లో మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 31st మే లోపు అంటే ఈ నెలాఖరు లోపు మీరు జాయిన్ అయితే. ఒకవేళ మీరు వెబ్సైట్లో పర్చేజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, కూపన్ కోడ్ వాడచ్చు. సాయిరామ్ సార్ అనే కూపన్ కోడ్ వాడితే 10% డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ వెబ్సైట్ కాదు సార్, మేము ఫోన్పే, గూగుల్ పే చేస్తామంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి. సో మేడం మీకు చక్కగా చెప్తారు. ఓకేనా? ఎలా డిస్కౌంట్ అనేటటువంటిది అవైల్ చేసుకోవాలని చెప్పి. కూపన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోను అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాదు, వైజాగ్ అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు ఎంత? 70,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ ఈ 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కలేదు. నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. వెరస్ ఆఫ్లైన్ 70,000 ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టచ్చు. ఈ ఫీజు కూడా 31st మే వరకు మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు 70,000 రూపాయలు, ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. సో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ చక్కగా రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు 100 సార్లు అడిగిన ఓపిక్గా ఫ్యాకల్టీ డీటెయిల్డ్గా మీకు డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా?
తెలుగు స్టేట్స్లో ఏ ఇన్స్టిట్యూట్తో అయినా మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి. సో మీకు ద బెస్ట్ సర్వీస్ అనేటటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా కంపారిజన్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు మేలు చేస్తుంది అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఇంకొక అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం, తర్వాత హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో చూడండి, చాలామంది టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ సార్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటటువంటివి కావాలి, దానికోసం స్పెషల్ మాడ్యూల్ అనేటటువంటిది క్రియేట్ చేయండి సార్ అంటే సురేష్ సార్ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, 4 సబ్జెక్ట్స్తో తెలంగాణ ప్యాక్ అనేటటువంటిది డిజైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో దీని యొక్క ఫీజు మామూలుగా 10,000 రూపాయలు, కానీ 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. చక్కగా 5,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. 31st మే వరకే ఈ ఫీజు వ్యాలిడిటీలో ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఫీజు మళ్ళీ 10,000 అయిపోతుంది. సో అందుకే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను నేను అంటే, సో నిజంగా నేను నమ్ముతున్నాను మీకు నిజంగా ఈ కోర్స్ అనేటటువంటిది న్యాయం చేస్తుంది అని చెప్పి సో చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఎటువంటి లేట్ లేకుండా జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, డూయింగ్ నో జస్టిస్ టు ఏ విజన్ ఆఫ్ డెమోక్రసీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీ, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో ఈ ఆర్టికల్లో మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, దే ఆర్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్ ద గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ యొక్క విజన్ టువర్డ్స్ డెమోక్రసీ, విజన్ టువర్డ్స్ ఎ ప్రోగ్రెసివ్ నేషన్ గురించి, ఒక అభ్యుదయవాదం కలిగినటువంటి దేశాన్ని నిర్మించడంలో ఈయన యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. సో రీసెంట్గా April 14th ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద గ్రేట్ ఐకానిక్ పర్సనాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. నేషనల్లీ, జాతీయ వ్యాప్తంగా అండ్ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా. ఎందుకు? సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ ఏవైతే ఆయన తీసుకురావడం అనేటటువంటిది జరిగిందో వాటిని మరొక్కసారి స్మరించుకుంటూ, వాటిని గుర్తు తెచ్చుకుంటూ, కమెమరేట్ చేసుకుంటూ అని చెప్పుకోవచ్చు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గ్రేట్ ఎఫర్ట్స్కి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపులే మన కాన్స్టిట్యూషన్ అన్న. మన భారత రాజ్యాంగం అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ బిఫిటింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టైమ్లెస్ ఎఫర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి మనకు చెప్పుకోవచ్చు. సో కాలం అనేటటువంటిది మారుతున్న కొద్దీ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ యొక్క రిలవెన్స్ అనేటటువంటిది ఎంత దృఢంగా బలంగా ఉందో మనం గమనించవచ్చు. సో ఎంతో పవిత్రంగా మనం భావిస్తున్నటువంటి ఈ నేల మీద ఏ ధర్మశాస్త్రం కానీ లేకపోతే ఏ పవిత్ర గ్రంథం కానీ భారతీయులందరికీ సమానత్వాన్ని వాగ్దానం చేయలేదు. మన రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినటువంటి మన రాజ్యాంగం మాత్రం మనందరికీ ఈక్వాలిటీని ఆర్టికల్ 14 ద్వారా ఎన్ష్యూర్ చేసింది. ఆర్టికల్ 15 ద్వారా వివక్ష ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలోని పార్ట్ 3 ద్వారా భారతీయులందరికీ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కల్పించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయడంలో అంబేద్కర్ యొక్క పాత్ర అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది మీ అందరికీ తెలుసు. సో అంబేద్కర్ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ టైమ్స్ ఆఫ్ కెరియర్ సోషియో కల్చరల్ జస్టిస్ గురించి కానీ, ఎకనమిక్ ఫెయిర్నెస్ గురించి కానీ సో చాలాసార్లు మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. ఈ ఐడియాలజీస్ని, ఈ సామాజిక న్యాయం అనేటటువంటి ఈ భావజాలాన్ని రాజ్యాంగంలో కూడా వివిధ ప్రొవిజన్స్ ద్వారా ఆయన పొందుపరచడం అనేటటువంటిది జరిగింది. ఒక దేశంగా మనం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చి మనకి 75 వసంతాలు అవుతుంది నెక్స్ట్ ఇయర్తో, వచ్చే సంవత్సరంతో. సో మరిప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విజన్ ఏదైతే ఉంటుందో అతను
కలగన్నటువంటి భారతదేశం, అతను కలగన్నటువంటి ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతున్నామా అంటే లేదనే చెప్పుకోవాలి. ఇక్కడ మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం స్మరించుకుంటున్నాం, కానీ ఆయన యొక్క ఐడియాస్ని అండ్ వాల్యూస్ని మనం ఏమైనా పాటించగలుగుతున్నామా? ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ యొక్క ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందో, ఫండమెంటల్ ఐడియాస్ ఏవైతే చెప్పారో అవి ప్రస్తుత ప్రభుత్వాలు అనేటటువంటివి ముందుకు తీసుకెళ్తున్నాయా అంటే తీసుకువెళ్ళట్లేదనే చెప్పుకోవాలనే విధంగా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా డెమోక్రసీ అనేటటువంటి పదం గురించి ఈ ఆర్టికల్లో ఎక్కువ స్పృశించడం అనేటటువంటిది, ఎక్కువ ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. ఈ డెమోక్రసీ అనేటటువంటి వర్డ్ని ఎవరు కాయిన్ చేశారు? అబ్రహాం లింకన్. సో ఈయన డెమోక్రసీ అనే పదాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ద ఫర్ ద పీపుల్ అని చెప్పి డిఫైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ మెనీ అదర్ డెఫినేషన్స్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిస్టెడ్ యాజ్ వెల్. సో డెమోక్రసీ ఇట్ యాక్చువల్లీ ఎంఫసైజెస్ ఆన్ పీపుల్ సెంట్రిక్ అప్రోచ్. ప్రజలకి హక్కులు అనేటటువంటి ఉండాలి, ట్రూ పవర్ లైస్ విత్ పీపుల్ అనే విధంగా ఉండడం అనేటటువంటి జరగాలని చెప్పి సో డెమోక్రటిక్ ఐడియాలజీస్ అనేటటువంటి బలంగా నమ్మడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెమోక్రసీ అనేటటువంటిది ఫంక్షనల్ అవ్వాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ అనేటటువంటివి కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ కండిషన్ ఏంటి? ద ట్రినిటీ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఒక దేశంలో వ్యక్తులకి స్వేచ్ఛ అనేటటువంటిది ఉండాలి, సమానత్వం అనేటటువంటిది ఉండాలి, బ్రదర్హుడ్ అనేటటువంటిది, ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, సో ఫ్రెటర్నిటీ అనేటటువంటిది కూడా ఉండాలి, బ్రదర్హుడ్ అనేటటువంటిది కూడా ఉండాలని చెప్పారు. అండ్ దాంతోపాటు 2 పార్టీ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి. ప్రభుత్వాల యొక్క డెస్పటిజం ఏదైతే ఉంటుందో అంటే నియంతృత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడానికి, గవర్నమెంట్ని లిమిట్ చేయడానికి, అంటే ట్రూ వాల్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం ఫాలో అవ్వాలి అంటే 2 పార్టీ సిస్టమ్ ఉండాలి. ఒక అధికార పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ కూడా తప్పకుండా ఉండాలని చెప్పారు. అండ్ ఈక్వాలిటీ ఇన్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్. సో చట్టం అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి, పరిపాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగం కూడా అందరినీ సమానంగానే ట్రీట్ చేస్తేనే అది డెమోక్రసీ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగ విలువలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వాలు పాటించాలనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. యాబ్సెన్స్ ఆఫ్ టైరనీ, నియంతృత్వము అండ్ దాంతోపాటు నిరంకుశత్వం ఏదైతే ఉంటుందో దాన్ని రూపుమాపాలని కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది ట్రూ డెమోక్రటిక్ స్టేట్లో. నెక్స్ట్ ఒక మోరల్ ఆర్డర్ అనేటటువంటిది ఉండాలి, పబ్లిక్ కన్సైన్స్ అనేటటువంటిది ఉండాలి, అంటే ప్రజా ఏకాభిప్రాయం మాత్రమే, ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయం మేరకే పని అనేటటువంటిది చేయాలి అని చెప్పి అంబేద్కర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ ఉంటేనే, ది 7 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటేనే అది ట్రూ డెమోక్రసీ అవుతుంది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ఆర్టికల్లో ఏంటి క్రిటిసైజ్ చేస్తున్నారు మన ఆథర్స్ అంటే అంబేద్కర్ యొక్క విజన్ నుంచి మనం పక్కకి జరిగిపోతున్నామని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చూశారు, ఏ ఐస్ ద్వారా చూడడం అనేటటువంటిది జరిగింది, దాంతోపాటు దేశానికి ఎలాంటి సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్, సామాజిక, రాజకీయ అండ్ ఆర్థిక వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, ఇవన్నింటి నుంచి మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. సో ఆ అంబేద్కర్ విజన్ ప్రకారం దేశం అనేటటువంటిది ముందుకు నడిస్తే విల్ బికమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. కానీ మనం ఆ ఐడియాలజీస్ అనేటటువంటి అప్హోల్డ్ చేస్తున్నామా మనం కానీ మన ప్రభుత్వాలు కానీ అంటే జరగట్లేదు. గవర్నమెంట్ అంబేద్కర్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ, ఎకనామిక్ అండ్ లేబర్ రైట్స్ గురించి ఆయన ఏవైతే పోరాటం అనేటటువంటి చేశారో వాటన్నింటి గురించి మరొకసారి తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆర్ పాలసీస్లో జస్టిస్ అనేటటువంటిది కీ ఎలిమెంట్గా ఇంక్లూడ్ చేయాలి, సామాజిక న్యాయం అనేటటువంటిది కీ ఎలిమెంట్గా ఇంక్లూడ్ చేయాలి. సామాజిక న్యాయాన్ని తీసుకురావడానికి వివిధ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఉచిత పథకాలు అనేటటువంటివి ఇస్తూ ఉంటే కొంతమంది దాన్ని ఎగనెస్ట్గా కూడా ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఉచిత పథకాల వెనక ట్రూ మోటివ్ వేరు అనుకోండి. ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు? పొలిటికల్గా వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇస్తున్నారు. కానీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయం కూడా బలపడుతుంది, అది కూడా మనం గమనించాలి. సో ఒక్క
వ్యూ పాయింట్తో ఈ జస్టిస్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది కరెక్ట్ కాదనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్కి సపోర్ట్ అనేటటువంటిది ఉండాలని చెప్పి సో ఇండియన్ రైల్వేస్, టెలికాం కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా డెమోక్రసీకి, ఫ్యూచర్ ఎకనామిక్ సిస్టమ్కి చాలా ఉపయోగపడతాయని చెప్పడం అనేటటువంటిది జరిగింది. బట్ అవన్నీ మనం పాటించగలుగుతున్నామా అంటే పాటించడం అనేటటువంటిది జరగట్లేదు. పీపుల్స్ ఫెయిత్ అండ్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ నిర్మాతల యొక్క ఫెయిత్ అండ్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయడంలో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ విఫలమవుతున్నారనే విధంగా మనకి ఈ ఆర్టికల్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ క్రిటిసిజమ్స్ అనమాట. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ మీరు విన్నారు కాబట్టి ఒకసారి ఆర్టికల్ని చదివేటటువంటి ప్రయత్నం కూడా చేయండి, మీకు పూర్తిగా ఆర్టికల్ మీద అవగాహన వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డిజేబిలిటీ అండ్ ద బ్యారియర్స్ టు ఫెమినైన్ హైజీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్, జిఎస్ పేపర్ 1 సొసైటీలో కూడా మనం ఈ ఆర్టికల్ని మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఆర్టికల్లో ఆథర్స్ దేని గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది? దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఇష్యూస్ ఆఫ్ మెన్స్ట్రుయల్ హెల్త్. సో ఉమెన్ ఫేస్ చేసేటటువంటి మెన్స్ట్రుయల్ హెల్త్ని వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, అండ్ దాంతోపాటు ఉమెన్ అండ్ డిజేబుల్ పీపుల్, దివ్యాంగులు కానీ ఆడవాళ్ళు కానీ, దీస్ ఆర్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో రీసెంట్గా ప్రభుత్వాలు కానీ అండ్ దాంతోపాటు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ ఇవన్నీ ఉమెన్ యొక్క మెన్స్ట్రుయల్ హెల్త్ అండ్ హైజీన్ మేనేజ్మెంట్ మీద చాలా అవేర్నెస్ అనేటటువంటిది తీసుకొస్తున్నప్పటికీ, చాలా ఎఫర్ట్స్ అనేటటువంటివి పెరుగుతున్నప్పటికీ ఇవేవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్లో చాలా చక్కగా ఉండట్లేదు. ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఫీమేల్ ఫ్రెండ్లీ శానిటేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటివి ఇంకా దూరంగా ఉన్నాయి చాలా ప్రభుత్వాల్లో, చాలా దేశాల్లో అనే విధంగా మనకు ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో శానిటేషన్ ఫెసిలిటీస్ బెటర్ చేయడానికి చాలా ఇనిషియేటివ్స్ అనేటటువంటివి వచ్చినప్పటికీ సర్టైన్ గ్రూప్స్ లైక్ ఉమెన్ అండ్ డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ శానిటేషన్ ఫెసిలిటీస్ అండ్ మెన్స్ట్రుయల్ ప్రొడక్ట్స్ సరిగ్గా అందట్లేదు అనే విధంగా చెప్తున్నారు. అకార్డింగ్ టు సెన్సస్ 2011 భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నియర్లీ 27 మిలియన్ పర్సన్స్ అంటే 2.7 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోజువారీ జీవితాల్లో ఈ శానిటేషన్ అనేటటువంటిది ఇంకా భాగం చేసుకోలేదు, పరిశుభ్రతని అండ్ దాంతోపాటు మెన్స్ట్రుయల్ హైజీన్ని భాగం చేసుకోలేదనే విధంగా చెప్పడం అనేటటువంటిది కూడా జరిగింది. దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఫేసింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్ని ఫేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సోషల్ బ్యారియర్ అనే విధంగా కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియా కూడా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఉమెన్ యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ అదర్ ఆస్పెక్ట్స్ మీద అవన్నీ ఇంకా అసలు ఆ పర్టికులర్ యాక్ట్స్, చట్టాలు అనేటటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఉమెన్ ఫ్రమ్ పూర్ అండ్ మార్జినైజ్డ్ గ్రూప్స్ అండ్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ యాక్సెసింగ్ ప్రాపర్ శానిటేషన్ సర్వీసెస్ అందట్లేదు వాళ్ళకి అనే విధంగా చెప్తున్నారు. సో వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఉమెన్కి వెజైనల్ రీజియన్లో చాలా ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి వస్తున్నాయంటమ్మా. అర్థమైందా? ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. సో వాటిని కట్టడి చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ప్రభుత్వాలు అనే విధంగా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు నాకు మీరు ఏం తెలియజేస్తారంటే కామెంట్ సెక్షన్లో ఈ ఫెమినైన్ హైజీను అండ్ దాంతోపాటు డిజేబుల్ పీపుల్ అండ్ ఉమెన్ యొక్క ఈ శానిటేషన్ యాక్సెసిబిలిటీ అని పెంచడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారో చూద్దాం. ఓకేనా? రైట్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెక్స్ యాజ్ వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2
సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నాన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో సోషల్ మీడియాలో అట్లీస్ట్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా అయినా మీరు ఈ పర్టికులర్ న్యూస్ అనేటటువంటిది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆర్డర్ ద్వారా అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎంటైటిల్ టు డిగ్నిటీ, వాళ్ళకి కూడా డిగ్నిటీ అనేటటువంటిది ఉంది. అండ్ దే ఆర్ ఎంటైటిల్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా, చట్టం ముందు వాళ్ళు కూడా సమానంగా ట్రీట్ చేయబడాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది ఏ పర్టిక్యులర్ ఆర్టికల్లో ఉంది? మన రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21లో ఒక ఇంప్లిసిట్ ప్రొవిజన్గా, ఒక అంతర్భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. సో జీవించేటటువంటి హక్కు అంటే కేవలం ఊపిరి తీసుకొని ఊపిరి వదలడమేనా? కాదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, గౌరవంగా బతికే హక్కు కూడా మనందరికీ ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఈవెన్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గౌరవంగా బతికేటటువంటి హక్కు ఉందని చెప్పడం అనేటటువంటి జరిగింది. దిస్ ఎ ల్యాండ్ మార్క్ డెసిషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా పోలీసులకి ఏం డైరెక్షన్స్ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్స్ ఆఫ్ కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్, వాళ్ళ యొక్క ఇష్టం మేరకు సెక్స్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి హక్కులు అనేటటువంటివి ఉన్నాయి. డిగ్నిఫైడ్ లైఫ్ని బతికేటటువంటి హక్కు అనేటటువంటిది ఉంది. అండ్ దిస్ డిగ్నిటీ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వాళ్ళకి ఇల్ ట్రీట్మెంట్ కానీ మిస్ట్రీట్మెంట్ కానీ చేయొద్దు. సో వాళ్ళని క్రిమినలైజ్ చేసేటటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి నుంచో ది సెక్స్ వర్కర్స్ చాలా ఏళ్ళగా సో ఈ పర్టికులర్ పిటిషన్తో డిమాండ్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏంటి, సెక్స్ వర్క్ అనేటటువంటిది డీక్రిమినలైజ్ చేయండి, అది నేరం కాదు అని చట్టాలు తీసుకురండి అని చెప్తే సుప్రీంకోర్టు వాళ్ళ మాటలన్నింటినీ వాళ్ళ మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఆదరించి ఏం చేయడం అనేటటువంటి జరిగింది. వాటన్నింటినీ కన్సిడర్ చేసి సెక్స్ వర్క్ ఈజ్ ఆల్సో ఏ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ బుద్ధాదేవ్ కర్మాకర్ కేసు ఏదైతే ఉంటుందో దానిలో దే హ్యావ్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. రైట్. ఓన్లీ బ్రోతల్స్ ఏవైతే ఉన్నాయో, బ్రోతల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని మాత్రమే క్రిమినల్స్గా పరిగణించాలి. బట్ బ్రోతల్స్లో పనిచేసేటటువంటి సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి నేరారోపణ అనేటటువంటిది చేయకూడదు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో కోర్టు యొక్క డైరెక్టివ్ ఏదైతే ఉంటుందో దీన్ని చాలా ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ సెక్స్ వర్కర్స్ యొక్క రైట్స్ కోసం పోరాడేటటువంటి సివిల్ సొసైటీస్ కూడా వెల్కమ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద రోడ్ టు ఏ కంపాషనేట్ సొసైటీ. సమాజం అనేటటువంటిది జాలి దయలు ఏవైతే ఉంటాయో వాటి మీద నిర్మింపబడాలి. సమాజంలో ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యాన ట్రోల్స్ అనేటటువంటివి, నెగిటివిటీ అనేటటువంటిది, హ్యాట్రెడ్, విద్వేషాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. కానీ సమాజంలో మనం వేరే వర్గాల మీద కానీ మన వర్గానికి చెందినటువంటి వ్యక్తుల పట్ల కూడా జాలి దయ అనేటటువంటిది మనం బిల్డ్ చేయడం అనేటటువంటిది జరగాలి. పోలీసుల్లో కూడా మోరల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి పెరగాలి. మీడియాలో కూడా మోరల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి పెరగాలి. సమాజం అనేటటువంటిది ఈ నారోనెస్ నుంచి బ్రాడ్ మైండెడ్గా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీతో ఒక అభ్యుదయవాదం వైపు ముందుకెళ్లాలనే విధంగా మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎడిటర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఎవ్రీ ఇండివిజువల్ యొక్క రైట్స్ని గుర్తించడం వల్ల మాత్రమే ప్రతి ఒక్కరికి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, సో గౌరవంగా బతికేటటువంటి హక్కు ఉంది అని మనం గుర్తించడం వల్ల మాత్రమే మనం ఒక కంపాషనేట్ సొసైటీని నిర్మించవచ్చు అని సుప్రీంకోర్టు మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యూ అరుణాచల్ మంకీ నేమ్డ్ ఆఫ్టర్ మౌంటైన్ పాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, స్పీసీస్ ఇన్ న్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది అంటే వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో ఓల్డ్ వరల్డ్ మంకీస్కి చెందినటువంటి ఒక న్యూ స్పీసీస్ అనేటటువంటిది బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఓల్డ్ వరల్డ్, న్యూ వరల్డ్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఓల్డ్ వరల్డ్ అంటే ఏంటమ్మా? అమెరికా కాకుండా మిగిలిన ప్రాంతాలు. ఓల్డ్ వరల్డ్ మంకీస్ అంటే అమెరికా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కనబడేటటువంటి, అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కాకుండా మిగిలిన కాంటినెంట్స్లో కనబడేటటువంటి మంకీస్ అని. న్యూ వరల్డ్ మంకీస్ అంటే
అమెరికా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్స్లో కనబడేటటువంటి ప్రైమేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం న్యూ వరల్డ్ మంకీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో వరల్డ్ మంకీస్కి చెందినటువంటి ఒక కొత్త స్పీసీస్ అనేటటువంటిది గుర్తించడం అనేటటువంటిది, రికార్డ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందంట. సో దాని పేరు ఏంటి అంటే సెలా మకావ్, మకాకా సెలై అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ న్యూ ప్రైమేట్ దట్ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ అనలైజ్డ్ బై ఎ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ యూనివర్సిటీ ఆఫ్ కల్కత్తా యూనివర్సిటీ కలిపి దిస్ పర్టిక్యులర్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి సెలాపాస్ అనేటటువంటి మౌంటేనియస్ పాస్ ఏదైతే ఉంటుందో, స్ట్రాటజిక్ మౌంటేనియస్ పాస్, ఆ పేరు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సెలా మెకావ్ అనేటటువంటి పేరు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ స్ట్రాటజిక్ మౌంటైన్ పాస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ 13,700 ఫీట్ అబోవ్ మీన్ సీ లెవెల్. సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉండడం అనేటటువంటిది జరిగిందంట. తవాంగ్ అండ్ దిరాంగ్ పాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపేటటువంటి ఒక మౌంటైన్ పాస్ అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైందా? సో ఇట్ ఈ జనరల్లీ క్లోజర్ టు అరుణాచల్లో కనిపించేటటువంటి ఒక కోతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దగ్గరగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. హెవీ బిల్డ్ షేప్ అనేటటువంటిది ఉంటుంది. లాంగ్ డార్సల్ బాడీ హెయిర్ అనేటటువంటిది కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. బాడీ హెయిర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. పేల్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది కూడా దీనికి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ పిక్లో కూడా ఉంది చూడండి. అండ్ దాంతోపాటు బ్రౌన్ కోట్ అనేటటువంటిది, స్కిన్ బ్రౌన్ కలర్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. డార్క్ ఫేస్ అనేటటువంటిది ఉంటుంది. డార్క్ బ్రౌన్ ఫేస్ కోట్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో మొత్తం నేను చెప్పినటువంటి అన్నింటినీ దిస్ పర్టికులర్ ఆర్టికల్లోనే మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. IISc, దట్ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అది ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని డెవలప్ చేయడం అనేటటువంటి జరిగిందంట. డివైస్ని డెవలప్ చేయడం అనేటటువంటి జరిగిందంట. IISc డెవలప్స్ డివైస్ టు ఇంప్రూవ్ డేటా సెక్యూరిటీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. GS పేపర్ 3లోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి చెందినటువంటి టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రూ ర్యాండమ్ నెంబర్ జనరేటర్ అనేటటువంటి ఒక డివైస్ని డెవలప్ చేయడం అనేటటువంటి జరిగిందంట. ఎందుకు? డేటా ఎన్క్రిప్షన్ని అండ్ బెటర్ డేటా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి. అంటే కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేయడానికి, అవి చోరీకి గురవ్వకుండా ఉండడానికి దిస్ పర్టిక్యులర్ డివైస్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందంటమ్మా. అర్థమైందా? సో దీస్ పర్టిక్యులర్ డివైస్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ప్రిలిమ్స్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఇలాంటి వాటిని మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐ వాంట్ టు సీ ఎ ఫోన్ ఇన్ ఎవ్రీ హ్యాండ్, డ్రోన్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ప్రైమ్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అండి. పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక పర్టిక్యులర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. భారత్ డ్రోన్ మహోత్సవ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అంటే, టెక్నాలజీ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ రీచింగ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ టు ద పూర్. సో గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అనేటటువంటివి పేదవాళ్ళకి అందడానికి టెక్నాలజీని ఒక సాధనంగా, టెక్నాలజీని ఒక బ్రిడ్జ్ కింద వాడుతున్నామనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ హిస్ డ్రీమ్ టు సీ మొబైల్ ఫోన్ ఇన్ ఎవ్రీ హ్యాండ్. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉండాలి. ప్రతి ఫామ్లో, ప్రతి ఒక్క పొలంలో కూడా ఒక డ్రోన్ అనేటటువంటిది ఉండాలి. ప్రతి హౌస్, ప్రతి ఒక్క ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రాస్పరిటీతో ఉండాలనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంకేం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే, టెక్నాలజీ డస్ క్రియేట్ డిస్రప్షన్ బట్ ఇట్ అన్లాక్స్ న్యూ ఆపర్చునిటీ. టెక్నాలజీ వల్ల సమస్యలు ఉన్నప్పటికీ అది కొత్త అవకాశాలకి బాటలు వేస్తుందనే విధంగా ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఇంట్రడ్యూస్డ్ కాయిన్డ్ ఏ న్యూ టర్మ్ కాల్డ్ జామ్ ట్రినిటీ. సో 3 పదాలు అనమాట. జే అంటే ఏంటమ్మా అంటే జన్ధన్, ఏ అంటే ఆధార్,
ఎం అంటే మొబైల్. ఈ మూడింటి కలయికతో ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని మనం నిర్మించవచ్చు అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? ఈ పర్టికులర్ ఈవెంట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆకృతి టు టేక్ రూట్స్ ఇన్ కుదంకులం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఎకానమీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎన్ ఇనిషియేటివ్ నేమ్డ్ ఆకృతి. ఆకృతి స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ రూరల్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం చెప్తున్నారంటే చూడండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది అన్ఎంప్లాయిడ్ యూత్, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ ఆకృతి అనేటటువంటి ప్రోగ్రామ్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కార్పొరేషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇది కొత్తగా ఏ ప్లాన్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందంటే టు ఇంట్రడ్యూస్ సిమిలర్ ప్రోగ్రామ్ ఇన్ విలేజెస్ నియర్ కదంకులం న్యూక్లియర్ ప్లాంట్. సో కదంకులం న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో సో అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఆకృతి అనేటటువంటి ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా ఏం చేస్తారు, ఈ పర్టిక్యులర్ ప్లాంట్స్లో ఉండేటటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్ని రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేర్పించడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా ఈ రూరల్ యూత్ ఆ టెక్నాలజీ నేర్చుకొని ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే సో బిజినెస్లు అనేటటువంటివి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు స్వయం శక్తి అనేటటువంటిది సాధిస్తారు అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డెవలపింగ్ ఏ న్యూ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీస్ అండి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్, రేడియో ఐసోటోప్స్, ఇండస్ట్రీ, హెల్త్ అండ్ అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొత్త టెక్నాలజీస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. వాటిని అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తారు. సో దట్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. సపోజ్ ఆకృతి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా సో ఫోల్డబుల్ డ్రయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఎవరికి చెప్పడం అనేటటువంటిది జరిగింది, యూత్కి, రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఫోల్డబుల్ డ్రయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది ద్వారా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ వీటన్నిటి డ్రై చేయొచ్చు అనమాట. అర్థమైందా దీన్ని ఉపయోగించి. సో ఈ టెక్నాలజీ నేర్చుకున్నటువంటి యూత్ దీనికి సరిపడా వ్యాపారం అనేటటువంటిది పెట్టుకోవచ్చు కదా. సో ఆ విధంగా ముందుకు అడుగులు వేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆకృతి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గురించి కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీంకోర్టు కొలీజియం సజెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 6 హైకోర్టు జడ్జెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో అర్థం కావాలి. సో కొలీజియం సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చెప్తాను, తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది.
ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్, ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది, పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది, ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది ఏంటో చూడండి, ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ సీల్, అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలకు ముద్ర వేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి, ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి judicial appointments లో అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి, ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌటే లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్ అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది, దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ. వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్ట్ జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్ట్ జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది, మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం, మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేయాలి, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో
ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు, పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది. ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్ లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ ని సవరించే అధికారం పార్లమెంట్ కి లేదని చెప్పి, అండ్ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఉండడం అనేది జరిగిందో, ఆయన 7 ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం, సో బేసిక్ స్ట్రక్చర్ ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్ కి ఉంది, లెజిస్లేచర్ కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతో పాటు జుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఈస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్నే మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న? ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేసు అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగెనిస్ట్ గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై
దిస్ పర్టిక్యులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే, ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీం కోర్టులో 1993లో. దీనిలో సుప్రీం కోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది, కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియంలో ఎవరుంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రికమెండేషన్స్ ని గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు, గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే. ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే. కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ ని మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని, ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే he will refer the matter to Supreme Court. Supreme Court will give the real meaning. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీం కోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో, అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగనెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది.
ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైం అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దెర్ విల్ బి నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు. పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెంట్స్ ద సేమ్ నేమ్ అగైన్ దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో థర్డ్ జడ్జెస్ కేసెస్లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియంగా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి, హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియంగా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హైకోర్ట్స్ కన్సర్న్. హైకోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియంగా ఉంటారు అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ 3 డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యూస్ ఆర్టికల్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాలి నాన్న. సో న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగిందో చూడండి. సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉంటుందో ఇట్ సజెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 6 హైకోర్టు జడ్జెస్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ని కూడా కొలీజియమే నిర్ణయిస్తుందని చెప్పుకున్నాం కదా. సో సుప్రీంకోర్టు కొలీజియం అనేటటువంటిది విచ్ లెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు దే రికమెండెడ్ ద గవర్నమెంట్ టు ట్రాన్స్ఫర్ ఆర్ రీపార్టియేట్ జడ్జెస్ ఇన్ 6 డిఫరెంట్ హైకోర్ట్స్. 6 వేరు హైకోర్టులకు చెందినటువంటి జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం అనేటటువంటి జరిగింది. రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చూడండి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే అంత ఈజీగా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోయింది. కొలీజియం అనే పదం చూడగానే మనం చాలా ఇబ్బంది పడతాం, కన్ఫ్యూజ్ అవుతాం, బట్ వెరీ ఈజీ, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రిక్స్ గ్రూప్ మే సూన్ బిగిన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ సేస్ చైనా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలంటే మనకి బ్రిక్స్ అంటే ఏంటో అర్థం కావాలి. బ్రిక్స్ ఈజ్ యాక్చువల్లీ అన్ యాక్రోనిమ్ ఫర్ ద గ్రూపింగ్ ఆఫ్ బ్రెజిల్ అండ్ దాంతోపాటు రష్యా అండ్ దాంతోపాటు ఇండియా అండ్ దాంతోపాటు చైనా అండ్ దాంతోపాటు సౌత్ ఆఫ్రికా అన్నమాట. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ గ్రూపింగ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గ్రూపింగ్ ఫర్ మ్యూచువల్ కోఆపరేషన్.
సో దిస్ పర్టిక్యులర్ గ్రూపింగ్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేటటువంటిది త్వరలో మొదలవుతుందని చెప్పి చైనా రీసెంట్గా ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. చైనా విచ్ ఈస్ ద బ్రిక్స్ చైర్ ఫర్ దిస్ ఇయర్. బ్రిక్స్ అధ్యక్షత ఎవరు వహిస్తున్నారు? ఈ సంవత్సరానికి చైనా వహిస్తుంది. సో రీసెంట్గా బ్రిక్స్ మీటింగ్, ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్లో ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది? బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతున్నాం. కొత్తగా మోర్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేసుకోబోతున్నామని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఆన్ May 19th బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరిగింది. సో ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ అర్జెంటీనా, ఈజిప్ట్, ఇండోనేషియా, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నైజీరియా, సెనెగల్, థాయిలాండ్ దేశాల యొక్క అధ్యక్షులు ఎవరినో ఫారిన్ మినిస్టర్స్, విదేశాంగ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్విటేషన్ అనేటటువంటిది పంపించారు. ఎందుకు? టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్లో ఈ 5 దేశాలే కాకుండా ఇంకా కొత్త దేశాలను కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్రిక్స్ ద్వారా స్టార్ట్ అయినటువంటి బ్యాంక్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివి మీకు ప్రిలిమ్స్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, అందుకే వీటిని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఏం గుర్తుపెట్టుకుంటారు? బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేటటువంటి త్వరలో మొదలవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్రిక్స్ మీద నేను ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో చేశాను, వీలైతే ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేటటువంటిది చూడండి. బ్రిక్స్ LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే నేను చేసిన వీడియో అనేది వస్తుంది, మీకు డీటెయిల్డ్గా వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. దిస్ టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ సేస్ బీహార్ టు ఆథరైజ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ కంట్రీస్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్స్, GS పేపర్ 1 జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. సో బీహార్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు పర్మిట్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్. సో ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్ ఎక్కడ ఉంది? బీహార్లో ఉన్నటువంటి జముయి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పటి వరకు దీని ఎక్స్ప్లోరేషన్కి బీహార్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఇవ్వలేదు, బట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం అనేటటువంటి జరిగిందనమాట. అకార్డింగ్ టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే అరౌండ్ 222.88 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ అనేటటువంటిది, ఇంక్లూడింగ్ 37.6 టన్స్ ఆఫ్ మినరల్ రిచ్ ఓర్, గోల్డ్తో పాటు అదర్ మినరల్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేటటువంటి జరిగిందంట. విచ్ అకౌంట్స్ టు 44% ఆఫ్ టోటల్ గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో లభ్యమయ్యేటటువంటి మొత్తం బంగారంతో పోలిస్తే, మొత్తం బంగారం సపోజ్ 100 టన్నులు ఉందనుకోండి, అందులో 44 టన్నులు ఎక్కడుంది? సో బీహార్లో ఉన్నటువంటి జముయి డిస్ట్రిక్ట్లోనే ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిజర్వ్, గోల్డ్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సో పర్మిషన్ అనేటటువంటిది బీహార్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగిందంట. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నన్ను. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మెన్ ఫేస్ సెక్స్ సెలక్షన్ కేసెస్ ఇన్ ఒడిషా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చూడండి ఆర్టికల్ ఏం చెప్తుందో. 13 individuals were arrested in Odisha on charges of their involvement in the determination of the sex of the fetus. సో గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయడం వల్ల మొత్తం 13 మంది వ్యక్తులకి శిక్ష అనేటటువంటిది పడ్డం అనేటటువంటిది జరిగిందంట. దే విల్ బీ ప్రొసీడెడ్ అండర్ ద చార్జెస్ ఆఫ్ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ అండ్ ఫీమేల్ ఫోర్టిసైడ్. సో స్త్రీ శిశులింగ నిర్ధారణ ఏదైతే ఉంటుందో చేయడం పట్ల, సో చేయడం అనేటటువంటిది ఇండియాలో బ్యాను. అండర్ విచ్ యాక్ట్? ప్రీనాటల్ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ఆఫ్ 1994. దీని ప్రకారం అది చట్టరీత్యా నేరం. అవునా? సో అందుకోసమని చెప్పి వీళ్ళందరికీ ఈ చట్టం ప్రకారం శిక్ష అనేటటువంటిది విధిస్తున్నారంట. సో చూడండి, మనకి భారతదేశంలో ఇన్ని చట్టాలు అనేటటువంటివి ఉన్నా, సో ఇంత పోలీస్ వ్యవస్థ అనేటటువంటిది ఉన్నా, ఇంకా ఫీమేల్ ఫోర్టిసైడ్ అనేటటువంటిది నడవడం అనేటటువంటిది, ఇంకా అది కంటిన్యూ అవ్వడం అనేటటువంటిది నిజంగా చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మ. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఎనీ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ సో ఫార్, బట్ ద డిసీజ్ దట్ ఈస్ స్ప్రెడింగ్ గ్లోబల్లీ ఈస్ బీయింగ్ ట్రాక్డ్ క్లోజ్లీ, అఫీషియల్ సెడ్ ఆన్ సాటర్డే. శనివారం
ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇండియాలో ఇప్పటి వరకు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మనీపాక్స్ డిసీజ్ ఏదైతే ఉందో అది ఇండియాని ఇప్పటి వరకు తాకలేదు. ఇండియాలో ఇప్పటి వరకు దాని యొక్క జాడలు అనేటటువంటి బయటపడలేదు, ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ కాంటెక్స్లో మంకీ పాక్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ దీని గురించి వీడియో అనేది చేసుకున్నాం, హిందూ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం. సో మరొక్కసారి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకేనా, మీకు ఒక రివిజన్ లాగా కూడా ఉంటుంది. అసలు ఎందుకు మనీ పాక్స్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా, సో ఇవన్నీ మాట్లాడదాం, వినండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మనీ పాక్స్ డిసీజ్ అనేటటువంటిది న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ మనీ పాక్స్ డిసీజ్ యొక్క కేసెస్ అనేటటువంటివి విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ఒకప్పుడు ఓన్లీ అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రబలేటటువంటి డిసీజు ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే నాగరిక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా చేరుకోవడం అనేటటువంటి జరిగిందంట. సుమారు 19 దేశాల్లో 19 కంట్రీస్లో 220కి పైగా కేసెస్ అనేటటువంటివి కన్ఫామ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందంట. డెవలప్డ్ కంట్రీస్ లాంటి యూకే, స్పెయిన్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేటటువంటివి కన్ఫర్మ్ అవుతున్నాయంట. బట్ అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి డెత్స్, మరణాలు అయితే నమోదు కాలేదు. కానీ దిస్ పర్టిక్యులర్ డిసీజ్ ఇంకా ప్రబలినట్టయితే అది సివియర్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండొచ్చు. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ హెల్త్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద అండ్ ప్రజారోగ్య వ్యవస్థ మీద, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద చాలా బర్డెన్ అనేటటువంటిది తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, అసలు ఈ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనీపాక్స్ డిసీజ్ అండ్ దీని లక్షణాలు ఏంటి, అండ్ దాంతోపాటు ఇది ఎలా ప్రబలుతుంది, అండ్ వాట్ ఆర్ ద ఆరిజిన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిసీజ్, ఇవన్నీ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, దిస్ పర్టిక్యులర్ మనీపాక్స్ డిసీజ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాగా ఉబ్బడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. స్మాల్ పాక్స్లో చిన్న చిన్న ఇవి వస్తాయి కదా కాయల్లాగా, ఇక్కడ స్వెల్లింగ్ అనేటటువంటిది వస్తాయి, లిమ్స్కి స్వెల్లింగ్ అనేటటువంటిది వస్తుంది, పెద్ద పెద్దగా ఉబ్బడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనీపాక్స్ డిసీజ్? ఈ మనీపాక్స్ వ్యాధి అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ వైరల్ డిసీజ్, అంటే ఒక వైరస్ దీన్ని కలగజేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ జునోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి సంక్రమించేటటువంటి ఒక వ్యాధి. అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్, దట్టమైనటువంటి అడవి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ఈ వైరస్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉంటుందో అది బాగా కనిపిస్తుంది. అండ్ ఈ మనీపాక్స్ డిసీజ్ కూడా బాగా ఐడెంటిఫై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఎక్కువగా సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికాలోనే ఈ వైరస్, ఈ డిసీజ్ అనేటటువంటిది మనం చూస్తాం. బట్ అదర్ రీజియన్స్లో అకేషనల్గా మాత్రమే రిపోర్ట్ అవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో రీసెంట్గానే అర్బన్ ఏరియాస్కి కూడా ఇది పాకడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై వైరస్ అన్నాం కదా, వైరస్ పేరేంటి? మనీపాక్స్ వైరస్ అనేటటువంటి వైరస్ దీన్ని కలగజేస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ మెంబర్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ అండ్ ద ఫ్యామిలీ పాక్స్ వెరిడే లేదా పాక్స్ వైరస్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటి. ఇవన్నీ మనకి ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్. దిస్ మంకీ పాక్స్ వైరస్ ఏదైతే ఉంటుందో అది పాక్స్ వైరస్ జాతికి చెందినటువంటిది, వేరాజ్ ఏ జీనస్కి, ఆర్థోపాక్స్ వైరస్ జీనస్కి చెందినటువంటిది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ మంకీ పాక్స్ వైరస్ ఎలా కనిపిస్తుందంట? జస్ట్ లైక్ స్మాల్ పాక్స్ వైరస్ ఏదైతే ఉంటుందో దానిలాగే కనిపించడం అనేటటువంటిది జరుగుతుందంటమ్మా. అర్థమైందా? ఈవెన్ స్మాల్ పాక్స్ వైరస్ ఈజ్ ఆల్సో బిలాంగ్ టు దిస్ పాక్సీ వైరల్ ఫ్యామిలీకే చెందినటువంటిది. అర్థమైందా? ది స్మాల్ పాక్స్ని 1980లోనే, అంటే 1980లోనే ప్రపంచవ్యాప్తంగా దాని రూపుమాపడం అనేటటువంటిది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్ని ఎరాడికేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకొక వెర్షనే దట్ ఈజ్ మనీ పాక్స్ అనే విధంగా మనకి చెప్తున్నారు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ వైరల్ జునోటిక్ డిసీజ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఇది ప్రబలుతుంది. రెండవ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్, ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ అండ్ దాంతోపాటు ఫ్యామిలీ పాక్స్ వెరిడే ఫ్యామిలీ అండ్ ఇట్ రిజెంబుల్స్ లైక్ స్మాల్ పాక్స్ వైరస్ లాగే ఇది కనిపిస్తుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. అండ్ నౌ వాట్ ఈస్ దిస్ మనీపాక్స్ వైరస్? మనీపాక్స్ డిసీజ్కి కారణమయ్యేటటువంటి ఈ మనీపాక్స్ వైరస్ గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ మనీపాక్స్ వైరస్ ఏమీ కొత్త వైరస్ అయితే కాదండి, ఇది పాతదే.
దిస్ వైరస్ యాక్చువల్లీ బిలాంగ్ టు ద పాక్స్ వైరస్ ఫ్యామిలీ, ఇందాక చెప్పుకున్నాం కదా. అండ్ ఇది మొదట దేనిలో కనిపించే, ఏ జంతువుల్లో కనిపించింది? మంకీస్, కోతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనిపించడం అనేటటువంటి జరిగింది. ఎప్పుడండి? 1958లో మొదటిసారి దీన్ని రికగ్నైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే దీనికి మంకీ పాక్స్ అనేటటువంటి పేరు కూడా రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఫస్ట్ హ్యూమన్ కేస్ అనేటటువంటిది ఎప్పుడు బయటపడింది రికార్డులో అంటే 1970లో ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ హ్యూమన్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? సెంట్రల్ ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏదైతే ఉంటుందో, ఇక్కడ మీకు పిక్చర్ కూడా యాడ్ చేశాను. సో అక్కడ ఇది బయటపడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత చాలా ప్రాంతాల్లో స్పొరాడిక్ అవుట్ బ్రేక్స్ కూడా రావడం అనేటటువంటి జరిగింది. అంటే ఇరెగ్యులర్గా, నాట్ మచ్ ఫ్రీక్వెంట్గా. సో ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఈ వైరస్ అనేటటువంటిది పాకడం అనేది జరిగింది. కొన్నిసార్లు హ్యూమన్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడ? సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ను ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ. ఈవెన్ ఈ మంకీ పాక్స్ వైరస్ కొన్ని సందర్భాల్లో మోర్టాలిటీకి అంటే మరణాలకు కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే స్మాల్ పాక్స్ని మనం ఆల్రెడీ ఎరాడికేట్ చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా స్మాల్ పాక్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. స్మాల్ పాక్స్ ఎరాడికేట్ చేసిన తర్వాత ఈ మనీ పాక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ డామినెంట్ పాక్స్ వైరస్గా మారడం అనేటటువంటి జరిగింది. హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టింది. ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మంకీ పాక్స్ కేసెస్ అవి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా దెర్ వాజ్ హ్యూజ్ రిడక్షన్ ఇన్ ఏజ్ గ్రూప్ ఎఫెక్టెడ్. అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి, అన్ని వయసులు గల వాళ్ళకి దిస్ పర్టికులర్ మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్ట్ చేస్తుందంట. అర్థమైందా? అది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. బట్ కానీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో, వైరస్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ అక్కర్స్ ఓన్లీ విత్ క్లోజ్ కాంటాక్ట్. ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళకి మాత్రమే రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులకి ఈ వైరస్ ట్రాన్స్మిషన్ అనేటటువంటిది జరగదు. కాబట్టి కేసెస్ అనేటటువంటివి లిమిటెడ్గా ఉండడం అనేది జరిగింది. ఓన్లీ అకేషనల్గా మాత్రమే మనకి ఈ మనీ పాక్స్ అవుట్ బ్రేక్ అనేటటువంటిది కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ బాడీలోకి వచ్చినప్పటి నుంచి సిమ్టమ్స్ బయటపడేంత వరకు మధ్య తీసుకున్నటువంటి సమయం ఎంత అంటే 5 to 21 days. అంటే వైరస్ బాడీలోకి వచ్చినటువంటి 5 రోజుల తర్వాత మాత్రమే సిమ్టమ్స్ అనేటటువంటి వ్యాధి లక్షణాలు అనేటటువంటివి బయటపడేవంట. అండ్ దాంతోపాటు ది సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మైల్డ్గా, చాలా దగ్గరలా అసిమ్టమెటిక్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ అనేటటువంటివి చూపించడం అనేటటువంటివి జరిగేది కాదు. అర్థమైందా? తెలియకుండానే ఈ పర్టికులర్ వ్యాధి అనేటటువంటిది వచ్చిందని తెలియకుండానే ఒకరు వేరే వాళ్ళకి ఈ వ్యాధిని అంటించడం అనేటటువంటిది జరిగేది. ఒకరి నుంచి వేరొకరికి వ్యాధి అనేటటువంటిది ట్రాన్స్మిట్ అవ్వడం అనేటటువంటిది జరిగేది. సో సెంట్రల్ ఆఫ్రికాలో ఈ అవుట్ బ్రేక్ అనేటటువంటిది చాలాసార్లు మనకు కనిపించడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే వేర్ ద రీజియన్స్ పీపుల్ ఎక్కడైతే యానిమల్స్తో క్లోజ్ కాంటాక్ట్తో ఉంటారో, ఎక్కడ ఉంటారు? ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అటవీ ప్రాంతాల్లో పీపుల్ యానిమల్స్తో దగ్గరగా ఉండేటటువంటి ప్లేసెస్లో ఈ వ్యాధి అనేటటువంటిది ఎక్కువగా ప్రబలడం అనేటటువంటిది జరిగిందంట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రిలిమ్స్కి మీకు ఇది. ద ఇన్సిడెంటల్ హోస్ట్ ఏంటి అంటే మంకీస్ అండి. కోతులు ఇన్సిడెంటల్ హోస్ట్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇన్సిడెంటల్ హోస్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి. హోస్ట్ దట్ రిఫర్ to the situation in which the infected individual is not necessary for the parasite survival or development. సో ఏదైతే యానిమల్ పారాసైట్ సర్వైవల్కి అవసరం లేదో, సో ఆ పర్టిక్యులర్ అంటే మంకీ ఇక్కడ లేకపోయినా, భూమి మీద మంకీస్ లేకపోయినా పారాసైట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టుగా. అర్థమైందా? మంకీ ఉంటే ఆ మంకీ నుంచి, మంకీలో ఈ పర్టికులర్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, మైక్రోబ్ ఏదైతే ఉంటుందో, వైరస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఒకవేళ మంకీ లేకపోయినా ఈ వైరస్ అనేటటువంటిది సర్వైవ్ అవ్వగలదన్నమాట. అర్థమైందా? సో మంకీస్ ఇన్సిడెంటల్ హోస్టులుగా ఉంటే రిజర్వాయర్ అనేటటువంటిది ఏంటి అని చెప్పి తెలియదు. రిజర్వాయర్ అంటే ఏంటి? యానిమల్ దట్ హార్బర్ ద సేమ్ పారాసైట్. పారాసైట్ని పెంచి తనలో ఉంచుకొని పెంచి పోషించేటటువంటిది రిజర్వాయర్ హోస్ట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో పారాసైట్ లైఫ్ సైకిల్ని ఇవి కంటిన్యూ చేయించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? పారాసైట్ని తమ బాడీలో చోటు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దే యాక్ట్ యాజ్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్. సో హ్యూమన్స్కి వ్యాధి అనేటటువంటిది పాకడంలో రిజర్వాయర్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో రాడెంట్స్ అండ్ దాంతోపాటు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఏవైతే ఉంటాయో అవి పొటెన్షియల్ రిజర్వాయర్స్గా చెప్తున్నారు. అంటే ఇవి ఈ పర్టికులర్ పారాసైట్ని తమ బాడీలో
కంటిన్యూ చేస్తాయి, తమ బాడీలో చోటిస్తాయి అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. రొడెంట్స్ అంటే ఏంటి? ఎలుకలు అని చెప్పి అంటాం. సో రొడెంట్స్ అండ్ దాంతోపాటు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేటటువంటివి ఈ పారాసైట్ని తనలో సర్వైవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, తనలో క్యారీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద సిమ్టమ్స్ ఆఫ్ మనీ పాక్స్. మనీ పాక్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, జ్వరం వస్తూ ఉంటుంది, అండ్ దాంతోపాటు ర్యాష్ అండ్ స్వాలెన్ లింఫ్ నోడ్స్. సో చూడండి, మనకి బాడీ మీద ఇలాంటి ఒక కందిపొక్కులు ఏవైతే ఉంటాయి ఇలాంటివి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇవి కూడా స్వాలెన్ అంటే బాగా వాపుతో ఉండడం అనేటటువంటి జరుగుతుంది, బాగా వాచి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వేరే స్మాల్ పాక్స్ ఇంత పెద్దగా ఉండవు, బట్ కానీ మంకీ పాక్స్లు ఇవి చాలా పెద్దగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. స్కిన్ మీద రెడ్ ర్యాషెస్ కూడా వస్తాయి. హెడాక్స్ అండ్ నాసియా ఏదైతే ఉంటుందో అది కూడా, అంటే తలనొప్పి అండ్ దాంతోపాటు కడుపులో వికారంగా ఉండడం, వాంతి వచ్చేటట్టు ఉండడం, ఇలాంటివి సిమ్టమ్స్గా ఉంటాయి. ట్రాన్స్మిషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది? మోస్ట్లీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందంటే వైల్డ్ యానిమల్స్ నుంచి జరగడం అనేటటువంటి జరుగుతుంది. చెప్పాను కదా, సచ్ యాజ్ రొడెంట్స్, ప్రైమేట్స్, వీటి నుంచి హ్యూమన్స్కి వ్యాధి అనేటటువంటి సోకడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని జునోటిక్ డిసీజ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా అక్కరవ్వచ్చు అనమాట. అంటే మనిషి నుంచి వేరే మనిషికి కూడా దిస్ పర్టిక్యులర్ వైరస్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఎలాగా అంటే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా, కంటామినేటెడ్ మెటీరియల్స్ ద్వారా, సో వీటి ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సో దిస్ పర్టిక్యులర్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది పాకడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి బాడీ నుంచి వచ్చినటువంటి చెమట కానీ, లేకపోతే చీము కానీ, లేకపోతే రక్తం కానీ, లేకపోతే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో తుమ్ము కానీ, ఇలాంటి వాటి వల్ల ఒక వ్యక్తులు ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఏంటి ట్రాన్స్మిషన్ అనేటటువంటిది చాలా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే స్వలింగ సర్పర్కులు ఎవరైతే ఉంటారో, అంటే గేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువగా మనీ పాక్స్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పి అంటారు. మనీ పాక్స్ ఈజ్ నాట్ యాక్చువల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. సో అన్ని రకాల వ్యక్తులకు కూడా మనీ పాక్స్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఎందుకు ఈ పుకార్ అనేటటువంటిది వచ్చిందంటే యూరోప్లో ఎవరికైతే వస్తుందో దిస్ పర్టికులర్ మనీ పాక్స్ డిసీజ్ బారిన ఎవరైతే పడుతున్నారో వాళ్ళు చాలా మంది స్వలింగ సర్పర్కులుగా ఉండడం అనేటటువంటిది జరిగింది, అంటే గేస్గా ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. సో వాళ్ళలో బైసెక్షువల్ పీపుల్ ఎక్కువగా రావడం వల్ల ఈ పుకార్ అనేటటువంటిది వచ్చింది. కానీ అది మాత్రం నిజం కాదు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నల్ల జాతీయులకు ఎక్కువగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంకీ పాక్స్ అనేటటువంటిది వస్తుంది అని చెప్పి జాతి వివక్షని కూడా ఈ వ్యాధికి ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మనుషులకి జాతి కానీ కులం కానీ తెలుసు, కానీ వైరస్కి జాతితో కానీ కులంతో కానీ డబ్బుతో కానీ సంబంధం అయితే లేదమ్మా. అందరికీ కూడా అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి, అండ్ దాంతోపాటు అన్ని ఎథ్నిసిటీస్ వాళ్ళకి కూడా మనీ పాక్స్ సోకచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మేజర్ అవుట్ బ్రేక్స్ అనేటటువంటివి ఎక్కడ కనిపించడం అనేటటువంటిది జరిగింది. ద ఫస్ట్ కేస్ ఆఫ్ మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో అది 1958లో రిపోర్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వేటిల్లో? మంకీస్లో, కోతుల్లో. అందుకే దానికి మంకీ పాక్స్ అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం. హ్యూమన్స్లో 1970లో 1970లో హ్యూమన్స్లో మొదటిసారి వెస్ట్రన్ ఆఫ్రికన్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ రావడం అనేటటువంటిది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ద బిగ్గెస్ట్ అవుట్ బ్రేక్ ఆఫ్ దిస్ డిసీజ్ 2017లో వచ్చిందండి. ఎక్కడ? మా నైజీరియా ఏదైతే ఉంటుందో, ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి నైజీరియాలో బాగా దిస్ డిసీజ్ వైడ్ స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ తర్వాత మెనీ అదర్ అర్బన్ రీజియన్స్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా, యుఎస్ఏ, సింగపూర్, యూకేలో కూడా దిస్ పర్టికులర్ డిసీజ్ అనేటటువంటిది ప్రబలడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ ద మేజర్ అవుట్ బ్రేక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడాలి. అండ్ డస్ ఇట్ హ్యావ్ అన్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్? దీనికి ఏమైనా వ్యాక్సిన్ అనేటటువంటిది ఉందా, టీకా అనేటటువంటిది ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా మీకు రావచ్చు. సో టీకా ఉందా అంటే ఉంది. దేర్ వర్ మెనీ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ మనీ పాక్స్ అమ్మ. వ్యాక్సిన్ కూడా దీనికి ఉంది. ఎందుకంటే మనకి డిసీజ్ యొక్క ఈ వైరస్ గురించి, దాని యొక్క ట్రాన్స్మిషన్ ప్యాటర్న్స్ గురించి ఇనఫ్ నాలెడ్జ్ మన సైంటిస్టులు అండ్ వైరాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండడం అనేటటువంటి జరిగింది. దే ఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ డిసీజ్ యాజ్ వెల్. అండ్ ఇది మ్యుటేషన్ చెందుతుందా? మ్యుటేషన్ అంటే ఏంటి? చేంజ్. దేనిలో చేంజ్? దాని యొక్క జెనెటిక్ మెటీరియల్లో చేంజ్ రావడం ద్వారా వైరస్ తన స్వభావాన్ని మార్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. వైరస్ ఉధృతంగా అయినా మారుతుంది, వైరస్ మైల్డ్గా అయినా మారడం అనేటటువంటి జరుగుతుంది విత్ ద చేంజ్ ఇన్ ఇట్స్
జెనెటిక్ మెటీరియల్. అర్థమైందా? మ్యూటేషన్. సో కోవిడ్-19 అనేటటువంటిది చాలా ఎందుకు కోవిడ్-19 ఆర్ఎన్ఏ వైరస్ కదా. ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అంటే సింగిల్ స్ట్రాండ్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ప్రోన్ టు మ్యూటేషన్. అందుకే కోవిడ్-19లో చాలా వేవ్స్ అనేటటువంటివి వచ్చినాయి, చాలా మ్యూటెంట్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగింది. బట్ కానీ దిస్ పర్టిక్యులర్ స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఇవన్నీ ఏంటి డిఎన్ఏ వైరసెస్ అమ్మ. అర్థమైందా? డబుల్ స్ట్రాండ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది జెనెటిక్ మెటీరియల్. సో దట్ ఈస్ ద రీజన్ వై డిఎన్ఏ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రోన్ టు మ్యూటేషన్. సో మ్యూటేషన్ తక్కువగా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఓన్లీ 2 వేరియంట్స్ ఇప్పుడు కనిపించడం అనేది జరిగింది. ఒకటి సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్, 2 వెస్టర్న్ ఆఫ్రికన్ వేరియంట్. సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్ కాస్త ఇబ్బంది పెడుతుందట, వేరస్ వెస్టర్న్ ఆఫ్రికన్ వేరియంట్ చాలా మైల్డ్. సో ఏ జాగ్రత్తలు తీసుకోపోయినా సరే విత్ ఇన్ 1 వీక్ ఆ వ్యాధి అనేటటువంటిది పోవడం జరుగుతుంది, మంకీ పాక్స్ పోవడం అనేటటువంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అన్ని మ్యూటెంట్స్ అయితే, అన్ని డిఫరెంట్ వేరియంట్స్ అయితే దీనిలో లేవు. దీనికి ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏంటి అందుబాటులో ఉన్నటువంటిది? స్మాల్ పాక్స్ వ్యాక్సినే లేదా వ్యాక్సినియా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రొటెక్షన్ అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది. దేని నుంచి ప్రొటెక్షన్? మంకీ పాక్స్ వైరస్ నుంచి ప్రొటెక్షన్ అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వాలు డిస్కంటిన్యూ చేశాయి. ఎందుకు? 1980లో స్మాల్ పాక్స్ని మనం ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేశాం కదా. మరి ఇంకా స్మాల్ పాక్స్ కేసెస్ అనేటటువంటివి అరైజ్ అవ్వనప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని అవసరం ఏంటి? అవసరం లేదు కదా, అందుకే డిస్కంటిన్యూ చేశారు, ప్రొడక్షన్ ఆపేశారు. కానీ కొన్ని కంట్రీస్ మాత్రం ఎమర్జెన్సీ స్టాక్ పైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈ వ్యాక్సిన్స్ వాడదామని చెప్పి కొంత స్టాక్ అయితే కొన్ని కంట్రీస్ అనేటటువంటివి మెయింటైన్ చేస్తున్నాయి. సో యంగర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ అన్లైక్లీ టు హ్యావ్ రిసీవ్డ్ ద వ్యాక్సిన్. వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం అనేటటువంటి జరగల, ఎందుకంటే వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఆగిపోయింది అండ్ స్మాల్ పాక్స్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఎరాడికేట్ చేశాం కాబట్టి. అందుకే ఎక్కువగా మంకీ పాక్స్ అనేటటువంటిది యంగర్ ఇండివిజువల్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. అర్థమైందా? సో మనకంటే ఏజ్ పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ ఈ వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి వ్యాధి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. అర్థమైందా? సో కానీ మామూలుగా మనం మాట్లాడుకుంటే ఎవరికైనా ఈ వ్యాధి అనేటటువంటిది వస్తుంది. వ్యాక్సిన్ తీసుకొని ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ వ్యాధి అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా యంగర్ ఇండివిజువల్స్ని ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? వాళ్ళందరూ వ్యాక్సిన్ అనేటటువంటిది తీసుకోలేదు కాబట్టి. అర్థమైందా? మరి ఈ మంకీ పాక్స్కి స్మాల్ పాక్స్కి మధ్య తేడా ఏంటి? ఎటువంటి తారతమ్యం అనేటటువంటిది ఉంది? చూడండి, ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సిమ్టమ్స్ వైజ్గా చాలా డిఫరెన్స్ ఉంది. స్మాల్ పాక్స్లో మనకి దిస్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్మాల్గా చిన్నగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇది అంత కందికాయలాగా ఇంత పెద్దగా ఉండవు. వేరాస్ మనకి మంకీ పాక్స్లో ఏం జరుగుతుంది? దిస్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వెల్ అవుతాయి అన్నమాట, వాపుకి గురవడం అనేటటువంటి జరుగుతుంది. దాన్నే లింఫడెనోపతి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అర్థమైందా? స్మాల్ పాక్స్లో ఇంత స్వెల్లింగ్ అనేటటువంటిది ఉండదు, దీస్ లింఫ్ నోడ్స్. వేరాస్ మనకి మంకీ పాక్స్ ఏదైతే ఉంటుందో దానిలో మాత్రం ఈ లింఫ్ నోడ్స్ అనేటటువంటివి పొంగడం జరుగుతుంది. అర్థమైందా? ఇదొక్కటే తేడా, పెద్ద లక్షణాల్లో కానీ సిమ్టమ్స్లో కానీ పెద్ద తేడా అనేటటువంటిది మనకు కనిపించదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మరి ఈ ఎగ్జిస్టింగ్ అవుట్ బ్రేక్ ఏదైతే ఉంటుందో, రీసెంట్ డిసీజ్ అవుట్ బ్రేక్ ఏదైతే ఉంటుందో మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ని ఎలా మనం కట్టడి చేయొచ్చు అంటే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా, ఎవరి నుంచి ఎవరికి ప్రబలుతుంది అని తెలుసుకోవడం ద్వారా మనం ఈ పర్టిక్యులర్ డిసీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎఫర్ట్స్ టు బ్రిడ్జ్ ద డివైడ్ ఇన్ హెల్త్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ పర్టిక్యులర్ మన హెల్త్ కేర్ సిస్టమ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, హాస్పిటల్స్ ఇవన్నీ రెడీ కావాలి ముందుగా. సో మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే రెడీ అయ్యామనుకోండి మనం బెటర్ కేర్ అనేటటువంటిది తీసుకోవచ్చు. అండ్ ఈ వైరస్ గురించి, డిసీజ్ గురించి బెటర్ నాలెడ్జ్ అనేటటువంటిది అక్యుములేట్ చేసుకోవాలి, బెటర్ ఎక్స్పీరియన్సెస్ అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హాస్పిటల్స్ కానీ లేకపోతే పిహెచ్సిస్ కానీ వీటన్నింటినీ ఏర్పాటు అనేటటువంటిది చేయాలి. ఎమర్జెన్సీ వ్యాక్సిన్ స్టాక్స్ అనేటటువంటివి తప్పకుండా ఏర్పాటు చేయాలి. అండ్ ఇప్పుడు యంగర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేటటువంటిది వేయాలి, తప్పకుండా వేయించాలి. యూనివర్సల్ వ్యాక్సినైజేషన్ అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వైపు అడుగులు వేయాలి. అండ్ స్ట్రాంగ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ప్రజారోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలి. ఒకవేళ ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ అనేటటువంటివి వచ్చాయనుకోండి దాని నుంచి సమర్థవంతంగా మనల్ని మనం కాపాడుకోవడానికి
ప్రజారోగ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేయాలి. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఫోకస్ అనేటటువంటిది చేయడం ద్వారా మనం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కానీ లేకపోతే ఫ్యూచర్ అవుట్ బ్రేక్స్ కానీ పూర్తిగా ఆపొచ్చు అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ మంకీ పాక్స్ డిసీజ్ అండ్ మంకీ పాక్స్ వైరస్ అండ్ సిమ్టమ్స్ అండ్ ఆల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ అనేటటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. వీలైతే మన సోషియాలజీ ఆప్షనల్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. కంప్లీట్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి క్లాస్ అనేటటువంటిది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. యూ విల్ లవ్ ద క్లాసెస్ ఫర్ షూర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.